రాజకీయాల్లో అపర మేధావి అని పేరు తెచ్చుకున్న క్షణం తీరిక లేకుండా పనిచేసిన తనలో ఉన్న సాహితీవేత్తను పక్కన పెట్టలేదు పివి నరసింహారావు. ఆయన కలం నుంచి ఎన్నో కథలు కావ్యాలు జాలువారాయి. ఓవైపు రాజకీయాల్లో తీరిక లేకుండా ఉన్న పివి తన ఇతర వ్యాసంగాల్ని మాత్రం వదిలిపెట్టలేదు. తనకు ప్రియమైన సాహిత్య కృషి, కంప్యూటర్ను ఉపయోగించటం వంటి పనులు చేస్తూనే ఉండేవారు. కంప్యూటర్ని ఉపయోగించటంలో పివి ముందంజలో ఉండేవారట. ఆయన చేసిన సాహిత్య కృషికి గుర్తింపుగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు పివి. ఆయన రచనల్లో ప్రఖ్యాతి చెందిన ది ఇన్సైడర్ అనే ఆయన ఆత్మకథ లోపలి మనిషిగా తెలుగులో కూడా అనువాదమయ్యింది. విశ్వనాథ సత్యనారాయణ రచించిన వేపడగల నవలని సహస్రఫణి పేరుతో హిందీలోకి అనువదించారు పివి. ఈ పుస్తకానికే పివికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. ఇన్సైడర్ పేరుతో పివి రాసుకున్న ఆత్మకథ ఆ తర్వాత అనేక భాషల్లోకి అనువదించారు. పివి వేరువేరు కలం పేర్లతో అనేక పత్రికలకు ఆర్టికల్స్ రాసేవారు. 1989లో మెయిన్ స్ట్రీమ్ పత్రికలో కాంగ్రెస్ వాది అనే కలం పేరుతో వ్యాసాలు రాసేవారు. తన ఆత్మకథ రెండో భాగం రాయాలని తపించారు పివి. కానీ ఆ పని పూర్తి కాకుండానే 2004 డిసెంబర్ 23న ఆయన అస్తమించారు. ఆయనకు 3 కొడుకులు, 5 కుమార్తెలు ఉన్నారు. ఇటీవలే ఆయన కుమారుడైన పివి రంగారావు కూడా కన్నుమూశారు. మాతృభాష తెలుగు సహా 17 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగిన ప్రజ్ఞ పివి నరసింహుడిది. 1983 అలీన దేశాల శిఖరాగ్ర సమావేశానికి హాజరైన పివి స్పానిష్ భాషలో మాట్లాడి అప్పటి క్యూబా అధ్యక్షుడు ఫిడెల్ కాస్ట్రోని ఆశ్చర్యపరిచారు. పివి నరసింహారావు చాలా నిరాడంబరుడు. తన పిల్లల్ని కూడా ప్రధానమంత్రి కార్యాలయానికి దూరంగా ఉంచిన నిజాయితీపరుడు. అధికారాన్ని వ్యక్తిగత అవసరాలకి వాడుకోవడానికి ఎప్పుడూ అంగీకరించేవారు కాదు. ఆయన రాజకీయ జీవితాన్ని జర్నలిస్టుగా ప్రారంభించి కాకతీయ పత్రిక నడిపి అందులో జయ అనే మారుపేరుతో 1950 ప్రాంతాల్లో వ్యాసాలు రాసేవారు. తన బాల్యమిత్రుడు సుప్రసిద్ధ కవి కాళోజీ నారాయణరావుకి పద్మభూషణ్ ప్రభుత్వం ప్రకటించినప్పుడు ఇబ్బందికర సన్నివేశం ఏర్పడింది. కమ్యూనిస్టులతో సన్నిహితంగా ఉంటున్న కాళోజీ అది స్వీకరించడానికి తటపటాయిస్తే పివి పట్టుబట్టి ఒప్పించారట. ఇంతటి మహోన్నత వ్యక్తి పివికి ఆ తర్వాత మాత్రం సరైన గౌరవం దక్కలేదన్న విమర్శలున్నాయి. 1997 తర్వాత అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న తర్వాత 2004 డిసెంబర్ 23న కన్నుమూశారు. పివి చనిపోయిన తర్వాత 20 ఏళ్లకు కేంద్రం ఆయన చేసిన కృషిని గుర్తించింది. ముఖ్యమంత్రిగా భూ సంస్కరణలు, సీలింగ్ పరిమితులు తీసుకొచ్చినప్పుడు ఆయనపై భూస్వామ్య వర్గాలు తిరగబడ్డాయి. అప్పుడొచ్చిన ప్రత్యేక ఆంధ్ర ఉద్యమాన్ని కూడా చేదు అనుభవంగా పివి చవిచూశారు. పివి ప్రధానిగా ఉండగా మన్మోహన్ సింగ్ని ఆర్థిక మంత్రిగా తీసుకురావడం దేశ ప్రగతిలో కీలక మార్పుకి నాంది పలికింది. ఆ ఖ్యాతి పివికి దక్కాలి. ఆ రోజు ప్రధానిగా ఆయన తీసుకున్న కఠిన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఈ స్థితిలో నిలిపాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. దేశ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడితే పివికి ముందు, పివికి తర్వాత అని సింపుల్గా చెప్పొచ్చు. అంతలా ఆయన ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. పదిహేడు భాషలు తెలిసిన ఈ మౌన ముని ఏనాడు పదవుల్ని ఆశించలేదు, అవార్డుల్ని దక్కించుకోవాలనుకోలేదు. ప్రధానిగా దిగిపోయిన తర్వాత అత్యంత సాదాసీదాగా జీవితం గడిపారు. అలాంటి వ్యక్తికి ఈరోజు
భారతదేశ అత్యున్నత పురస్కారం దక్కింది. ఒక తెలుగువారిగా, అందులోనూ తెలంగాణ వారిగా మన ఖ్యాతిని దశ దిశలకు వ్యాప్తి చేసిన పీవీకి భారతరత్న దక్కడం నిజంగా తెలుగు ప్రజలకి ఒక గర్వకారణం అనడంలో ఎలాంటి సందేహం లేదు.